మూసీ రివర్ బెడ్ లో ఇప్పటి వరకు 163 ఇళ్లను ఖాళీ చేయించినట్లుగా హైదరాబాద్ ఆర్డీఓ మహిపాల్ తెలిపారు. మరో 700 ఇళ్లు ఖాళీ చేయాల్సిందన్నారు. మొత్తం అన్ని నివాసాలను ఖాళీ చేయించడానికి మరో వారం నుంచి 10 రోజుల టైం పట్టే అవకాశం ఉందన్నారు. జియాగూడ 15, పిల్లి గుడిసెలు 136, ప్రతాప సింగారం 16, నార్సింగిలో 7 కుటుంబాలకు పునరావాసం కల్పించినట్లుగా వెల్లడించారు. ఖాళీ చేయించిన ఇళ్లను కూల్చివేస్తామని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వసతి సౌకర్యం కోరడం వల్ల 163 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశామని అధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రైనా మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బస్తీలో ఉండి కావచ్చు, లేదంటే గుడిసెలు చిన్నపాటి ఇండ్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే వాళ్లకు ఖాళీ చేయాలని చెప్పడం, తర్వాత త్వరలోనే వాళ్ళకి కూల్చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇళ్ల ప్రత్యామ్నాయంగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పటికే కట్టి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లో కొంతమందికి, మరికొన్ని కొత్తగా కట్టే వాళ్ళలో కూడా కొంతమందికి పునరావాసం కల్పించాలన్నటువంటి ఆలోచన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పర్యవేక్షణలో అటు ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ వెళ్ళి నిజంగా లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళకు నియరెస్ట్ ప్లేసెస్ ఏంటి అని వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మూసీ రివర్ బెడ్ ఇప్పటి వరకు 163 ఇళ్లను ఖాళీ చేయించామని కూడా ఇప్పటికే ఆర్డీఓ మైపాల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మరో 700 నివాసాలను కూడా ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చింది. వారికి కూడా త్వరలోనే నివాసాలు కల్పిస్తామని, అది వారం 10 రోజుల్లోనే అవన్నీ కూల్చి వాళ్ళకి ఆల్టర్నేట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే జియాగూడ ఏరియాలో 15, పిల్లి గుడిసె ఏరియాలో 136, ప్రతాప సింగారం ఏరియాలో 16, నార్సింగ్ లో 7 కుటుంబాలకు పునరావాసం కల్పించబోతున్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది రెవెన్యూ అధికారులు. అదేవిధంగా 26వ తేదీ అంటే 26 నుండి మార్కింగ్ ఇళ్ల ఖాళీ చేయించడం ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ పండుగ తర్వాత మొత్తం ఆ ఏరియా కూడా మొత్తం అధీనంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా రెవెన్యూ సంబంధించినట్టు అధికారులు చేస్తున్నారు. మొత్తానికి ఖాళీ చేయించిన ఇళ్లను కూల్చివేస్తాము, ఎందుకంటే ఆ ప్లేస్ లో కూల్చకుంటే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మొత్తం కూడా ఆక్యుపై చేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో మూసీ నిర్వాసితుల్లో 23 కుటుంబాలు ఇప్పటికే తరలించామని కూడా చెప్పడం జరిగింది. మేడ్చల్ జిల్లా పరిధిలో మూసీ నిర్వాసితుల్లో 33 కుటుంబాలు కూడా తరలించబోతుందో కూడా తెలియదు. అంతేకాకుండా మొత్తం కూడా ఈ ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేస్తున్నట్టు కూడా చెప్పారు. దాన్ని చదును చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. మొత్తం మూసీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా 55 కిలోమీటర్లుగా డిసైడ్ జరిగింది. అటు పై నుంచి కిందికి ప్రధానం ఆక్యుపై చేసుకోవాలన్నటువంటి ఆలోచన అంతా కూడా కొద్ది నెలల్లోనే మొత్తం కూడా పూర్తిగా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాని మొత్తం కూడా హెచ్ఎండిఏ గానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ గానీ అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా మూసీ రివర్ బెడ్ లో ఇప్పటికే FTL పరిధిలో ఉన్నటువంటి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని, అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్న వాటిని ఒప్పించి, ఎందుకంటే దాంట్లో చాలా ఏరియాలో కూడా కాస్ట్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, 1, 2, 3 ఫ్లోర్లు కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 20-30 ఏళ్ల నుంచి ఉన్నారు. అక్కడే సమస్య వస్తుంది ప్రభుత్వానికి. మనం గడిచిన 2-3 రోజులుగా చూస్తున్నాం, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద సీరియస్ గా ఉన్నాయి. అందుకనే బాధితులతో ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కనుక వాళ్ళని ఒప్పించి మిగతా వాళ్ళ త్వరలోనే అక్కడి నుంచి ఖాళీ చేయించడమో, లేదంటే వారికి దానికి అయ్యేటువంటి విలువను కట్టించి దానికి ఉద్యోగించే ప్రయత్నం చేయడం లాంటివి కూడా చేసే ప్రయత్నం కలుగుతుంది. ఇంకా చాదర్గట్టు ఏరియాలో మూసాపేట, అదేవిధంగా ఇటు మూసానగర్ ఏరియా, రసూల్పుర ఖాళీ చేయించారు. ఇప్పటికే వాటి ఏరియాలో కూడా ఇప్పటికే కూల్చివేతలు చేయడం జరుగుతుంది. మూసీ పరివాహక ఏరియాలోని కుటుంబాలకు ఇప్పటికే మొత్తం కూడా వారికి 2 BHK తరలించడం జరిగింది. వారంతా కూడా సంతోషంగా ఉన్నామని కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు చెప్పడం జరుగుతుంది. కొంతమందికి అకామిడేషన్ ఇచ్చారు, కానీ అక్కడ కొన్ని వసతులు లేవని మాత్రం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేవిధంగా ఈ ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరినందుకు వారికి అందరికీ కూడా 163 డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికే ఇవ్వడం జరుగుతుందని, మిగతా 700 కుటుంబాలకు మాత్రం వాళ్ళ త్వరలోనే ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా ఈ మొత్తం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 55 కిలోమీటర్ల మేర చాలా వరకు కూడా గుడిసెలు, చిన్నపాటి ఇళ్లలో మాత్రమే నివసిస్తున్న వాళ్ళు అత్యధిక మంది ఉన్నారు. కనుక వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ తో సర్ది చెప్పడం, కొంచెం పెద్ద బిల్డింగ్ల విషయంలో మాత్రమే కొంత ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా దానికి అంతా డిసైడ్ చేసిన తర్వాత వారికి డబుల్ బెడ్రూమ్లతో పాటు అదనంగా కొంత అమౌంట్ కూడా చెల్లించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది.
ఎస్ నరేందర్, అయితే ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వసతి సౌకర్యం కోరడం వల్ల ప్రభుత్వం కూడా 163 డబుల్ బెడ్రూమ్స్ మంజూరు చేసినట్లుగా చెప్తున్నారు. అయితే ఇవి వాళ్ళకి ఎప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా అది ఫేజ్డ్ మేనర్ లో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్ల పైగా ఉంటుందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ లోని ముఖ్య నేతలు కావచ్చు, పలువురు మంత్రులు కావచ్చు చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి దీని మీద కొంత వివాదం ఉంది. కేవలం 55 కిలోమీటర్ల మేరకే ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్ల రూపాయలు చేయడం, దీనివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏంటి అని కూడా ప్రతిపక్షాలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఫేజ్డ్ మేనర్ లో ఒక సంవత్సరం ఇంత వరకు పూర్తి చేయడం, మరొక సంవత్సరంలో ఇన్ని కిలోమీటర్లు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. కనుక అంతలో ముందు మాత్రం ఖాళీ చేయించిన వారికి మాత్రం పునరావాసం కల్పించడం అనేది ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకు చేయాలనుకుంటుంది. దాని తర్వాత పీపీపీ మోడ్ లో దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. పబ్లిక్ గవర్నమెంట్ అదేవిధంగా మిగతా వాళ్ళ పార్ట్నర్షిప్, ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా తీసుకొని ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన అయితే ఉంది. ఇదంతా కూడా టూరిజం డెవలప్ చేయడం, రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయడం, ఖచ్చితంగా ఇదంతా ఒక టూరిజం స్పాట్ లాగా ఉండే విధంగా దీన్ని చేయడం జరుగుతుంది. బట్ ఏదైతే కూడా ముఖ్యంగా పునరావాసాలకు మాత్రం ఈ గొడవ జరగకుండా వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమే ముందు లక్ష్యంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికే కొంతమంది చేరి ఉన్నారు. మరి కొంతమందికి త్వరలోనే వాళ్ళకు గృహ అవకాశాలను బట్టి వాళ్ళు చేసే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. మరి కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర ఆల్టర్నేటివ్ చేయించడం అనేటువంటి ప్లాన్ తో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.